ఇది పానాది రోడ్ మనకి ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక 300 మీటర్స్ పోతే మనకి బీటీ రోడ్ వస్తుంది. ఓకే, ఇక ఇది ప్రాపర్టీ ప్యూర్ రెడ్డి సైల్ మనకి కుంకుమలా ఉంటుంది మనకి సైట్. ఇక్కడ రైట్ సైడ్ ఈ బార్డర్ కనిపిస్తుందా, ఇక్కడ చెట్టు, ఈ చెట్టు నుంచి ఇది మనకి ఫేసింగ్. ఓకే, ఇక్కడ నుండి స్ట్రేట్గా లాస్ట్ ఉరం కనిపిస్తుంది కదా, అక్కడ ఉరం వరకు. దాని అవతల మళ్ళీ మామిడి చెట్టు ఉంటుంది, మామిడి తోట ఉంటుంది, అది వేరు. ఇక ఇది సైట్ మనకి పానతి ఫేసింగ్ వచ్చేసి ఎల్ షేప్ వస్తుంది మనకి. ఈ నుంచి అక్కడ దాకా పానతి ఫేసింగ్. అక్కడ నుండి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇట్లా ఎల్ షేప్ తిరుగుతుంది అక్కడ దాకా. మళ్ళీ ఆ నుంచి అక్కడ గ్రీనరీ కనిపిస్తుంది కదా, ఆ నుంచి అటు తాటి చెట్టు వరకు, అక్కడ మనకి జిల్లెడ్ చెట్టు, తాటి చెట్టు ఉంది కదా, అక్కడ దాకా. ఇదంతా మనకి 2 ఎకరాల ల్యాండ్. ఇది మనకి నేషనల్ హైవే నుండి ప్రాపర్టీ వరకు ఎగ్జాక్ట్లీ 1 ఎకర్ ఉంటుంది. బీటీ రోడ్ నుంచి వెళ్ళి ఇక్కడికి 300 మీటర్స్ ఉంటుంది మనకి. 300 to 400 మీటర్స్లో మనకి ల్యాండ్ వర్క్ వచ్చేసాము. భూభారతి డాక్యుమెంట్ అంతా క్లియర్ ఉంది. ల్యాండ్ సర్వే నెంబర్ కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది. ఇక్కడ హైవేకి దగ్గరలో కావాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. చాలా మంది నన్ను అడిగినారు. సో నేషనల్ హైవేకి కొంచెం దగ్గర జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది వస్తుంది. చుట్టుపక్కల అంతా కల్టివేషన్ చేసిన ల్యాండ్స్ ఇవన్నీ. ఇగో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, మంచి గ్రౌండ్ వాటర్ ఉన్న ఏరియా. ఇది రైతు బంధు పడుతుంది, డాక్యుమెంట్ వైజ్గా క్లియర్ ఉంది ప్రాపర్టీ కూడా. ఇది ఛాన్సీ ప్రాపర్టీ అనుకోవాలి. నేషనల్ హైవేకి దగ్గరలో మనకి సైట్లు అసలు వస్తున్నాయి లేవు. ఇది నేషనల్ హైవేకి జస్ట్ కిలోమీటర్ కాబట్టి మనకి రేటు కూడా రీజనబుల్ రేటే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి.